ఏ ఛాయ కంబైన్ స్టడీ చేద్దామా? సరే విద్య. కంబైన్ స్టడీ చేసామనుకో ఎక్కువ నేర్చుకోవచ్చు, పైగా తొందరగా గుర్తుండిపోతాయి, ఎక్కువ సిలబస్ కూడా కవర్ చేయొచ్చు. విద్య చేద్దాం పట్టు. ఏంటి మీరు ఇద్దరే చదువుకుంటానరా? నీ ఫ్రెండ్స్ ని మర్చిపోయారా? అయ్యో లేదు సిస్టర్ శాస్త్ర, నలుగురం కలిసి చదువుకుందాం. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ అన్ని రివైజ్ చేద్దాం. అవి కంప్లీట్ అయ్యాక మిగిలినవి కూడా బ్రీఫ్ గా చూసుకుందాం. ఫస్ట్ చదివే ముందు స్నాక్స్ తిందాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ క్వశ్చన్ చదువుకుందాం పట్టండి. అమ్మో ఆ క్వశ్చన్ నా వల్ల కాదు, నీ చదివేసేయండి. అంతలోపు నీ మీద బిస్కెట్ అన్ని కంప్లీట్ చేసేస్తాను. ఏందో మా అమ్మోళ్ళు తెలుగు మీడియంలో చేర్పింది అంటే ఇంగ్లీష్ మీడియంలో చేర్పించినారు, ఎందుకు ప్రొసెస్ ఎలా అని. ఈడ చూస్తే మనకు ఏ అంటే తెలీదు, బి అంటే తెలీదు, పైగా ఈ మ్యాథ్స్ అంటేనే అస్సలు తెలీదు. ఏంటి మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చేయాలా? చదివితే రావా? నీ తలకాయ పెన్ పేపర్ తీసుకొని ఫస్ట్ ప్రాక్టీస్ చేయి. హాయ్ స్టూడెంట్స్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. ఏమా ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నారా? మ్యాథ్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఈ బుక్ నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే నేనేం చేయట్లేదు సార్. నువ్వే పెద్ద ప్రాబ్లం రా మాకు. అయినా సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేయండి, ఈ 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఏమొస్తుందా? నీ తలకాయ కూర్చో. అందుకే సార్ నేను డౌట్లు అడగండి, పెద్ద తెచ్చే వాళ్ళ లెక్క అడుగుతుంటా డౌట్లు ఉన్నాయా అని. ఇంకోసారి నేను అడగనులే. అయినా వీడు నన్ను డౌట్లు ఎప్పుడు అన్నాడబ్బా? ఏంటో వీడు. సరే కూర్చో. అమ్మ ఛాయ, నీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సార్ అన్నీ అయిపోయాయి సార్, ఏమంటే కొన్ని ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నాయి. ఓకే అమ్మ ఛాయ, నీ డౌట్స్ అన్ని స్టడీ ఎవరు క్లారిఫై చేస్తాను, ప్లీజ్ సిట్ డౌన్. సరే సార్. అమ్మయ్యా మొత్తానికి తప్పించుకున్నాం, నన్నేం అడగలేదు. అయ్యో షట్, సార్ అడగలేదు. హట్. The next day. బోర్డు పైన 5 ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాశాను, ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకరిని ఒక ఫార్ములా ఆడతాను, అందరూ ఆన్సర్ చేయండి మా. ముందుగా భీమా. సార్ ఫస్ట్ నేనేనా? అడగండి సార్. నువ్వు a+b హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పు. ఏ ఛాయ చెప్పే, నాకేం తెలీదు. a³ + 3a² b + 3ab² + b³ సార్. అమ్మో చెప్పేసినాడే. ఛాయ నెక్స్ట్ ఏందో నాకు చెప్తావా? ఓకే భీమా, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ వచ్చేసి ఛాయ. ఛాయ నువ్వు a-b హోల్ క్యూబ్ చెప్పమ్మా. a³ - 3a² b + 3ab² - b³. ఓకే ఛాయ, వెరీ గుడ్, కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ ఛాయ మీరు ఇంట్లో చదువుకొని వచ్చినారా? నేనేం చదువుకొని రాలేదువే. సార్ షెల్ ఐ గో టు వాష్రూమ్ సార్? క్వశ్చన్ అడగగానే రెడీగా ఉంటావు కదమ్మా, వెళ్ళు. అమ్మయ్య పంపించరేమో అనుకున్నా. శిశిరా నెక్స్ట్ నువ్వే a+b హోల్ స్క్వేర్ చెప్పమ్మా. a² + b² + 2ab. వెరీ గుడ్ శిశిరా, ప్లీజ్ సిట్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? అమ్మయ్య అందరినీ అడిగేసినట్టున్నారు. నేను కూడా నేర్చుకుని ఉంటే ఈ వాష్రూమ్కి వెళ్ళి తిప్పలు తప్పేవిగా. తప్పించుకున్నా. ఛాయ అన్ని కంప్లీట్ చేసేసారా? లేదే సార్, నీకోసం ఒకటి అట్లనే పెట్టినాడు. నా కోసం ఒకటి అట్లనే పెట్టినాడా? ఏందో రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ అండ్ ఓన్లీ శ్రీ విద్య లేమ్మా. లే ఓయమ్మ సార్, నాకు ఆ మ్యాథ్స్ రాదు సార్. నిన్న కెమిస్ట్రీ క్లాస్ కూడా అదే చెప్పినావు కదే. అవునే. మిగతా 4 క్లాసులో కూడా ఇదే చెప్తానే. ఏంది ఇది? మనతో అలానే ఉంటుంది. సరే శ్రీ విద్యా, దీనిలో నీకు ఏదొస్తే చెప్పమ్మా. సార్ అన్ని చదివినాను గాని మర్చిపోయినాను సార్. సరే అయితే పొద్దున్నేం తిన్నావు? మా అమ్మ ఉప్మా చేసింది సార్. మరి తిన్నావా? పెద్ద ప్లేట్ తిన్నా సార్. సరిపోయినావు. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? క్లాస్ జరుగుతుంటే నిద్రపోతున్నాడు. అమ్మా ఎందుకు పడా సారా? నైట్ అంతా చదివి నిద్ర వచ్చేసింది సార్. ఇది నిజం కాదు కానీ కూర్చో. ఇట్లా చదువులు చదివితే కాంపౌండ్ కూడా కాలేరు. ఎగ్జామ్స్ కి ఎన్ని రోజులు ఉంది ఇంకా, చదువుకోండి బాగా, ఓకేనా? హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. A² B² a + b whole square. సౌండ్
తగ్గించుకోవచ్చు కదా. ఏ సిస్టర్, ఓయమ్మా ఎందుకు అంత సౌండ్ పెట్టావు? నాకు దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఎలా చదువుకోవాలి? వచ్చిందండి వయ్యారి. ఫస్ట్ ఆ టీవీ ఆఫ్ చేయి. ప్రశాంతంగా ఉండేదు, రాండారి ఇల్లు జైలు అయిపోతుంది. అవును, ఇంతకు ఎక్కడ పోయినారు సార్ వీళ్ళు? అదే ఇల్లంతా ప్రశాంతంగా ఉందబ్బా. శిష్యు, ఛాయా, ఇదేంటి బ్యాగ్ తో వస్తుంది? ఏం సుజరా, బ్యాగ్ తీసుకుని వస్తున్నావు? మనం ఎక్కడికి వెళ్ళట్లేదు కదా నాన్న. మీరు డాడీ మమ్మీ నేను పోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా? హాస్టల్ వెళ్తున్నావు మమ్మీ. ఏంటి హాస్టల్ కా? హా మమ్మీ, ఇంట్లో నాకు ఎలానో స్వేచ్ఛ లేదు కదా, కనీసం అక్కడైనా హ్యాపీగా ఉంటా. ఇంతకు నీ చిన్ని మనసు బాధపడడానికి, అలాగే నువ్వు హాస్టల్కి వెళ్ళడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఒకసారి పైకి చూడండి. అలా జరిగిందా శిష్యు? సరే, నేను అక్కతో నేను మాట్లాడతానన్నా. లగేజ్ లోపల పెట్టిపో. ఈ ఒక్కసారికి ఓకే డాడీ. సరే అయితే డాడీ చెప్పారు కాబట్టి వెళ్తున్నాను. ఈ వయసుకే దీనికి ఎంత పెద్ద ఆలోచన వచ్చిందండి. అదే బుడ్డ చాలా గట్టిది. అమ్మో. విద్య, సార్కి వెళ్ళి 5 రూపాయలు పుదీనా, 5 రూపాయలు కొత్తిమీర తీసుకురాపో, బిర్యానీ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోలే, పోయి తెచ్చుకోపో. సర్లేవే, నేనే వెళ్ళి తెచ్చుకుంటా, కానీ నువ్వు మాత్రం మర్చిపోవద్దు. ఏంటది? క్లాస్ ఫస్ట్. అవేమన్నా సంతలో దొరికి కూరగాయల? ఎన్ని కావాలంటే తెచ్చుకోవడానికి మార్కులు. ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. హోయమ్మా, ఇంకా మన వల్ల కాదు. ఏమే శ్రీ విద్య, దేవసత్యం పూజారికి తెలియదు అన్నట్టు నీ గురించి నీకు తెలియదని ఏదో బిల్డప్లు మాని ఫస్ట్ రిస్టోర్ చేసుకో. ఇంపార్టెంట్ అన్ని జిరాక్స్ లోనే చేపించుకొచ్చుకుందాం. మా 100 రూపాయలు ఇవా? 100 దేనికి? అదే మా మైక్రో జిరాక్స్ కి. ఏంటే? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జిరాక్స్ కి. సర్లే తీసుకో, గుర్తుందిగా క్లాస్ ఫస్ట్. మా గుర్తుందిలేమా, నువ్వు బల్లో గంటకి గుర్తు చేయద్దు. క్లాస్ ఫస్ట్ అని నాకు వినడానికి ఎట్లా ఉంది. సర్లే పోయిస్తా. క్లాస్ ఫస్ట్ రాకోకుండా రోడ్లు వేసి దంచేస్తా. మా పోయిస్తా, డోర్ వేసుకో. అన్నా, ఈ బుక్ లో ఉన్న జిరాక్స్ చేపించండి నా. నా థ్యాంక్స్ నా. ఏంటో ఈ ఏడుపు కొట్టే సీరియల్లు. ఏంటి పాప ఇంకా రాలేదు? అమ్మా వచ్చేసావా? ఏంటి లేటు? జిరాక్స్ సెంటర్ దగ్గర నాలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు మా, అందుకే లేట్ అయింది. మరి జిరాక్స్ చేపించుకోవచ్చావా? ఏదో ఒకసారి చూపిస్తా. నాకు తెలుసు మా, నువ్వు ఇలా అడుగుతావని, అందుకే నా ప్రిపరేషన్ లో నేనున్నా. చూపిస్తామా? అదిగో. ఇవన్నీ చేపించిన వచ్చినట్టు కాదు, చదువుకోల్లా. సరే మమ్మీ, చదివేస్తాను. ఈరోజు అంతా చదివేస్తా. ఇట్టిచ్చి పట్టు గుర్తుందిగా క్లాస్ ఫస్ట్. వామ్మో. సబ్స్క్రైబ్ చేసుకోండి.